శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు లలిత రహస్య సహస్రనామాల వివరణ ఫలితము చెప్తున్నారు. అవునండి, మీరు కొన్ని నామాలకి ఫలితం ఇవ్వద్దని చెప్పారన్నారు. అవునండి. ఎందువల్ల, ఏమిటి ఆ వివరం ముందు మాకు వివరించిన తర్వాత నామాల్లోకి వెళ్ళండి. తప్పకుండానండి. అమ్మవారి నామాలు ఫలితంతో కూడుకున్నవే ఎక్కువ ఉన్నాయి నిజానికి. అంటే 1000 నామాల్లో ఫలితాలతో కూడుకున్నవే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే కొన్ని నామాలకి ముఖ్యంగా యుద్ధ వర్ణనలో ఉన్నటువంటి అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేసింది. దాంట్లో అనేక మంది దేవతలు ఆవిడకి సహాయపడ్డారు. గణేశుడు, మహాశివుడు కూడా చివరికి సహాయపడ్డారు. కానీ ఆ యుద్ధ వర్ణనలో ఉన్నటువంటి నామాలకి అంటే ఆవిడ యుద్ధంలో వర్ణించినటువంటి ఏ మంత్రరాజాలు అయితే ఉన్నాయో దాంట్లో నిక్షిప్తమైనటువంటి కొన్ని మంత్ర రహస్యాలు ఉన్నాయి. ఇవి మనం ఈ పుస్తకము మన సొంతగా స్వతంత్రించి రాసింది కాదు కదండి. మనము ఎంత మాత్రం శాస్త్రం చేయలేదు. ఇది శృంగేరి పండితులు, కొంతమంది ఋషి జీవితం గడుపుతున్నటువంటి సన్యాసి ఆశ్రమం వాసులు, వాళ్ళందరూ కూడా మంత్ర దృష్టితో చూస్తారు కదండి. చూస్తే ఫలిత అదే ఆ నామ వివరణ అంతా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ సలహా సంప్రదింపులతో ఫలితం రాయటం అంటే అది పెద్ద విషయం కదా. నామాలు అందరూ రాస్తారు, కానీ ఫలితం రాయటం అంటే అది సరైన ఫలితం మనం సూచించాలి. ఎటుపడితే అటు రాయకూడదు కదా, తప్పు గైడెన్స్ ఇవ్వకూడదు. అందుకని ఫలితాలు రాసేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ప్రతి నామానికి 1కి 10 సార్లు చూసుకొని ఫలితం రాశాను. ఆ ఫలితాలు ఇచ్చే వివరణలో నాకు పండితుల సహకారము, ఈ పీఠలో ఉండేటువంటి కొంతమంది సన్యాసుల సహాయం కూడా ఉంది. కనుక వాళ్ళు నాకు సూచించింది ఏంటంటే, అమ్మవారి యుద్ధ వర్ణన చేసేటప్పుడు ముఖ్యంగా మన లలిత సహస్రనామంలో 48వ నామం అండి. అంటే ఈ పుస్తకం ప్రకారం, ఈ పుస్తకంలో 48వ నామంగా ఉన్న భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత, భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అన్న నామం దగ్గర ఎక్కడ ఆపకూడదు. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత, భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత ఆపకుండా చదవాలి. ఇది 48వ నామం. ఇక్కడి నుంచి 66వ నామం వరకు యుద్ధ వర్ణనే ఉంది మనకి. అంతా యుద్ధమే. అమ్మవారు రకరకాలుగా యుద్ధం చేసింది. సంపత్కరి దేవత చేసింది, అస్వాదిష్టి దేవత చేసింది, మళ్ళీ మధ్యలో బాలలీలా వినోది బాల వచ్చింది, మళ్ళీ గణపతి కొన్ని దివ్యాస్త్రాలు ఇచ్చాడు. ఇలా అందరూ కూడా అమ్మవారికి వచ్చి సహాయం చేశారు. బండాసురుని వధించారు. అంటే ముందుగా వాళ్ళు వెళ్ళి కొంత సంహారం మొదలు పెడితే అమ్మవారు చివరికి వస్తుంది. ఆవిడ మరి జగన్మాత కదా, చివరిలో వస్తారు ఆవిడ. అందుకని ముందు ఆవిడ రథం మీద వస్తుంటే ఆ గజ దళాధిపతులు, అశ్వదళాధిపతులు వాళ్ళందరూ సహాయం, రాజు వస్తుంటే అంతే కదా. అమ్మవారు మహారాజ్ని, అందులో మహారాజ్ని వస్తుంటే వీళ్ళంతా కూడా ముందు సంహారం చేస్తుంటే వెనకాల ఆవిడలు. ఈ వర్ణనంతా 48వ నామం నుంచి 66వ నామం వరకు ఉంది. ఇప్పుడు మనం కూడా ఏం చేద్దామంటే, మనం ప్రతి చోట నామం చదివి వివరణ ఇచ్చి ఫలితం కూడా ఇస్తూ వచ్చాం. ఈ 48 నుంచి 66 వరకు ఉన్న నామాలు మాత్రం ఫలితాలు ఏవీ లేవు. అంటే ఉన్నాయి, కానీ అవి మంత్ర నిక్షిప్త రహస్యాలు కనుక ఇవ్వకూడదని మనకి ఆదేశాలు ఉన్నాయి కనుక వీటికి మాత్రం నేను ఫలితాలు సూచించలే. పుస్తకం అందిన వాళ్ళందరికీ ఈ వివరణ బాగా తెలుస్తుంది. పుస్తకంలో ఒకసారి చూడండి. ఇంతవరకు ఎవరెవరికైతే మా ఛానల్ తరఫున పుస్తకాలు అందినాయో ఆ పుస్తకాల్లో మీరు చూడండి, 48వ నామం నుంచి 66వ నామం వరకు ఎక్కడా కూడా ఫలితాలు ఇవ్వబడాల. దానికి కారణం ఇప్పుడు నేను చెప్పాను. సో పెద్దవారి ఆదేశ ప్రకారం ఫలితాలు లేవు కనుక ఇప్పుడు మనం 48వ నామం నుంచి ఫలితాలు ఇవ్వకుండా ఊరికే నామానికి అర్థం మాత్రం చెప్పుకుందాం. శ్రీలక్ష్మి గారు ఇప్పుడు నామార్థం మనం చెప్పుకుందాం. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. అమ్మవారు ఏం చేసిందంటే, శక్తిసేన సమన్విత, భండాసురుడిని వధించటానికి ఆవిడ
సకలమైనటువంటి పదాతి దళాలతో శక్తి సేన సమన్విత, ఆ శక్తులతో కూడుకున్నటువంటి సేనలతో కలిసి ఆవిడ బయలుదేరింది. అంటే పదాతి దళాలంటే సైనికులండి. వాళ్ళు పాదాలతో కింద ఉంటారు పాపం, ఏనుగు మీద ఎక్కరు, గుర్రం మీద ఎక్కరు, రథాలు ఉండవు వాళ్ళకి. కొందరు సైనికులు భూమి మీదే ఉంటారు. వాళ్ళని పదాతి దళాలు అంటారు. అందుకని భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అంటే భండాసురుణ్ణి వధించటానికి ఉద్యుక్తురాలైనటువంటి అమ్మవారికి పదాతి దళాలన్నీ శక్తి ఖడ్గము పట్టుకుంటారు, అంతే వాళ్ళు అంతే పరుగులెత్తుతూ ఉంటారు. అటువంటి సేనలతో ఆవిడ ఒక సమాహారంగా బయలుదేరింది. సమన్విత వాళ్ళందరితో కూడా సంహారం చేయటం ఉద్యుక్త అంటే ముందు ప్రారంభించింది ఎలా భండాసురుడిని వధించాలి దాన్ని భండాసుర వధోద్యుక్త. అందుకని భండాసుని వధించటానికి ఉద్యుక్తురాలైనటువంటి అమ్మవారు ఎలా ఉందంటే శక్తి సేన సమన్విత. ఈ పదాతి దళాలతో ఉన్నటువంటి శక్తులతో ఆవిడ బయలుదేరి వెళ్ళింది. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత, ఇది 49వ నామం. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత ఒకటే నామం అండి. అంటే దీంట్లో ఏంటంటే సంపత్కరీ దేవి అనే ఆవిడ ఇక్కడ సంపత్కరి సమారుడ. సింధుర అంటే ఇక్కడ సింధు అంటే 2 అర్థాలు ఉన్నాయి. సింధు అంటే సముద్రం, సింధు అంటే ఏనుగు కూడా, ఏనుగు అన్న అర్థం. సింధుర వ్రజ సేవిత సంపత్కరి సమారూఢ. సంపత్కరి అనేది ఒక పేరండి. ఆ సంపత్కరీ దేవి ఎవరంటే గజవాహనాలన్నిటికీ కూడా అధినేత్రి ఆవిడ. అంటే అమ్మవారి యొక్క బలగంలో సంపత్కరీ దేవి అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ్ని ఈ గజవాహనాలన్నిటికీ కూడా అధినేత్రిగా పెట్టింది. అందుకని సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అంటే ఏంటి, ఈ ఏనుగులన్నిటికీ కూడా శిక్షణ ఇచ్చింది ఈవిడ. కొందరు సింధూరా అని చదువుతారు, అలా కాదు, అది సింధుర సింధుర. అందుకని అంటే ఈ ఏనుగులు ఎక్కువగా నీళ్ళల్లో ఉంటాయి. వాటికి నీళ్లు ఉంటే వాళ్ళ శరీర తాపం తగ్గుతుంది. ఏనుగులకి శరీర తాపం ఎక్కువ, బాగా లావుగా మంద చర్మంతో ఉంటాయి కదా, వాటికి శరీర తాపం ఎక్కువ అవడంతో ఆ తొండాలతో నీళ్ళిట్ట పోసుకుంటూ ఉంటాయి. ఆ ఒడ్డుకి అంత తాపం తగ్గాలని నీళ్ళల్లో ఎక్కువ ఇష్టపడతాయి ఏనుగులు. అందుకని సింధుర అంటే ఇక్కడ మనం గజాలనే అర్థం తీసుకోవాలంటే సముద్రంలో బాగా ఆ నీటిని ఇష్టపడే వాటిని కూడా అర్థం తీసుకోవచ్చు. అసలు సింధువు అంటే మనకు సముద్రం కదా. ఇక్కడ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అన్న నామం తీసుకుంటే సంపత్కరీ దేవి అనేటువంటి ఒక అధినేత్రి. గజవాహనాలన్నిటికీ గజ సైన్యానికంతా కూడా ఆవిడ అధినేత్రి. ఆవిడ ఆ శిక్షణ ఇచ్చింది ఆ ఏనుగులన్నిటికీ కూడా. అంటే ఈ భండాసుర వధోద్యుక్తగా ఈవిడ భండాసురుడిని సంహరించాలంటే అమ్మవారు బయలుదేరి వస్తుంటే శక్తి సేన సమన్విత, ముందు మంచి శక్తితో కూడుకున్నటువంటి పదాతి దళాలతో ఆవిడ ముందుకు వచ్చింది. వచ్చేసరి సంపత్కరీ దేవి ఏం చేసింది, కొన్ని లక్షల ఏనుగులకి బాగా శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ఇచ్చినటువంటి ఏనుగుల మీద ఈవిడ కూర్చుని అమ్మవారికి స్వాగతం పలికింది. ఆ సీన్ మనం ఊహించుకుంటే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కొన్ని లక్షల ఏనుగులకి శిక్షణ ఇచ్చి సంపత్కరీ దేవి సమారూఢ సింధుర వ్రజ సేవిత, అందుకే దాని మీద ఎక్కి ఆవిడ చక్కగా అలా వస్తుంది అనమాట. అంటే అమ్మవారికి మరి ఆ సింధుర అంటే ఏనుగు మీద ఎక్కినటువంటి సంపత్కరీ దేవి ఎంతగానో సహాయపడాలి. అందుకని అలాంటి అంటే ఏంటి, ఒక గజవాహనం మీద అధినేత్రిగా కూర్చున్నటువంటి సంపత్కరీ దేవి ఎన్నో గజవాహనాలతో ఉంటే వాళ్ళ చేత సేవింపబడుతోంది అమ్మవారు. గజ సేవిత అని వచ్చిందిగా చివరికి. అమ్మవారు ఎలా సేవింపబడుతుందంటే సంపత్కరీ సమారుణ సింధుర వ్రజ సేవిత. అక్కడ ఉన్నటువంటి అంతమంది దాని మీద ఒక్కొక్క ఏనుగు మీద మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఎక్కుతారు కదా. ప్రజలు అంటే ప్రజలని మనకు అర్థం. అంతమంది అంటే కొన్ని లక్షల ఏనుగుల మీద ఎక్కినటువంటి వ్యక్తులందరి చేత దానికి అధినేత్రి అయినటువంటి సంపత్కరీ దేవి చేత సేవింపబడుతున్నటువంటి అమ్మవారికి నమస్కారము. ఎంత అద్భుతంగా ఉందండి నామం ఇది. నామం చాలా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అందుకనే మన భారతదేశం పుణ్యభూమి కర్మభూమి అంటారు. సింధు నది మన దగ్గరే ఉంది. మన దగ్గరే సింధు అన్నారు కదా, సింధు నది గుర్తుకొచ్చింది. మీరు ఆ సింధు అన్న పదమే మీరు ఇంకా మననం చేసుకుంటూ ఉన్నారు. సింధు నది మన పుణ్యభూమిలోనే ఉంది. పుణ్యభూమిలోనే ఉంది. నెక్స్ట్ అండి ఏనుగులు అయిపోయినా ఇప్పుడు గుర్రాల మీదకి వచ్చాం మనం. ఇప్పుడు గుర్రాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ అశ్వారూఢాతిష్టి అశ్వ కోటి బిరావృత.
అశ్వారూఢాతిష్ట అశ్వ కోటి కోటి బిరావృత. కోటి అంటే 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి 1 crore అని, 1 crore. ఒకటి కోటి అంటే మన కోట అంటామే, ఆ కోట అని కూడా అర్థం ఉంది. కోట అని కూడా ఇక్కడ ఏంటంటే కోటి కోటి అని వచ్చింది. కోటాను కోట్ల గుర్రాలని అబ్బబ్బబ్బబ్బా ఎక్కి వచ్చినటువంటి అశ్వారూఢాది అవుతుంది. అశ్వారూఢ అనేది ఆవిడ పేరు. అంటే అశ్వాన్ని ఆరాధించింది కానీ అశ్వారూఢాతిష్ట అశ్వ కోటి కోటి బిరావృత. ఎంత బాగుందో చూడండి నామం. అశ్వారూఢాతిష్ట అశ్వ కోటి కోటి బిరావృత అంటే అశ్వ కోటి కోటి బిహి సేవిత అని అర్థం అన్నమాట. కొన్ని కోట్ల కొలది వచ్చినటువంటి గుర్రాలకి దాని మీద అధిరోహించినటువంటి ఆ యొక్క అశ్వరూఢాదేవి కూడా అమ్మవారిని సేవించడానికి వచ్చింది. అద్భుతం అండి. కొన్ని కోటి కోటి బిరావృత చూడండి. కోటి కోటి ఆ దృశ్యం ఊహించుకుంటే కోట్ల కొలది గుర్రాలు, ఆ గుర్రాలన్నిటి మీద కూడా వ్యక్తులు. దాంట్లో ఈవిడెవరు? అశ్వారూఢాతిష్ట అశ్వరూఢాదేవి ఒక అశ్వాన్ని అధిరోహించి కోట్ల కొలది ఉన్నటువంటి అశ్వవాహనాలతో కోటి కోటి బిరావృత, కోటి కోటి బిరావృత. కొన్ని కోట్ల అంటే సంఖ్యాపరంగా కూడా అనేక కోట్ల అశ్వాలన్నీ వస్తే వాటన్నిటితో పాటు అమ్మవారు సేవింపబడుతోంది. అంటే ఆ బండాసురుడిని వధించడానికి వెళ్తుంటే కొన్ని కోట్ల ఏనుగులు, కొన్ని కోట్ల అశ్వాలు, దాని మీద ఎక్కినటువంటి అధినేతులు, వీళ్ళందరి చేత కూడా అమ్మవారు సేవింపబడుతోంది. అశ్వారూఢాతిష్ట అశ్వ కోటి కోటి బిరావృత. అంటే ఈ నామం మనం ఇలా చదువుతూ ఉంటే మీరు చెప్పిందంతా కళ్ళకు కట్టినట్టు కనపడుతుందండి. సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత గజాలకి. అసలు ఆ ఏనుగులన్నీ కనపడుతున్నాయి. ఆ ఏనుగులన్నీ మళ్ళీ అశ్వారూఢ అంటే ఆ గుర్రాలన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఆ నామ పారాయణ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు చెప్పిన వివరణ అంతా గుర్తుకొచ్చేస్తుంది. ఎంత అద్భుతం అండి. ఇది అయిపోయింది. గుర్రాలును ఏనుగులు అయిపోయినాయి. పదాతి దళం అయిపోయింది. అమ్మవారు బండాసుర వధోద్యుక్త కదా, బండాసురుడిని వధించడానికి ఆవిడ ప్రారంభం చేస్తే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ యుద్ధరంగం ఎలా ఉందో చూడండి. కోట్ల కొలది ఏనుగులు, అవి కూడా శిక్షణని ఇచ్చిన ఏనుగులు. అవి కూడా మామూలు లేకపోతే ఎటు పడితే ఎటు పోతాయి ఏనుగులు, కుమ్మేస్తాయి ఎవరిను. అట్లా శిక్షణని ఇచ్చినటువంటి ఏనుగులు కోట్ల సమూహాలు. దాని మీద ఆ సంపత్కరి దేవి కూర్చుంది. శిక్షణనిచ్చినటువంటి కోట్లాను కోట్ల గుర్రాలు, దాని మీద అశ్వారూఢ అనేటువంటి దేవత కూర్చుంది. ఆవిడొచ్చింది. అలాంటి సమూహాలతో, ఇది కాక పదాతి దళాలు, వీళ్ళందరూ ఇన్ని కోట్ల మంజనంతో అమ్మవారు సేవింపబడుతోంది. ఎందుకని? బండాసుర వధోద్యుక్త. ఎందుకని? ఒక నామం ఉంది చూడండి లలితా సహస్రంలో, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్భత. ఆవిడ దేవకార్యం కోసమే ఉద్భవించింది కనుక చిదగ్నికుండంలోంచి ఆ దేవకార్యం ఇది. దేవతలందరినీ ఇతను బాధ పెడుతున్నాడుగా బండాసురుడు. ఆ దేవతా కార్యం కోసమే అమ్మవారు లలితాదేవి రూపం ఎత్తింది. లలితాదేవి అవతారంలో ఆవిడ వచ్చిన కారణమే అది. అయితే జగన్మాత ఎక్కడో చింతామణి లోకానికి ఇంకా పైన ఎక్కడో విహరిస్తూ ఉండదు బ్రహ్మాండాల్లో ఆవిడ. అది ఇప్పుడు మనకి 51వ నామం అండి. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇంక ఇప్పుడు రథాల దగ్గరికి వచ్చాం మనం. రథాలు ఏనుగులు అయిపోయినాయి, గుర్రాలు అయిపోయినాయి, కాలి నడకన అయిపోయింది, ఏనుగులైన గుర్రాలు అయిపోయినాయి. ఇప్పుడు రథం దగ్గరికి వచ్చాం. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత, అన్ని ఆయుధాలతోనూ. చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇక్కడ చక్రరాజం అనేసరికి శ్రీచక్రం. చక్రరాజ రథారూఢ, అమ్మవారి రథానికే శ్రీచక్రం అని పేరండి. అమ్మ బాబోయ్, శ్రీచక్రమా అమ్మవారా? మరి అమ్మవారే శ్రీచక్రం కదా. శివపార్వతయోహ పపుహు అని వస్తుంది. శ్రీచక్రం శివపార్వతుల యొక్క శరీరంట. ఇక్కడ శ్రీమాత రథానికి శ్రీచక్రం అని పేరు. ఆ శ్రీచక్రం చక్రరాజం. చక్రాలన్నింటికి చక్రరాజమేగా శ్రీచక్రం. అందుకని అమ్మవారి రథానికి చక్రరాజం అని పేరు. ఆ చక్రరాజానికి ఎంతమందో అంటే ఏంటి సమస్య ఇక్కడ వచ్చి సర్వాయుధ పరిష్కృత. అసలు ఈ ఆయుధం ఉంది, ఈ ఆయుధం లేదని లేదు. కొన్ని ఆయుధాలు అంటే ఖడ్గాలు, గదలు, బల్యాలు ఇలా చెప్తారు, తోమరాలు ఇవన్నీ. కానీ సర్వాయుధ పరిష్కృత, ఈ ఆయుధం ఉంది, ఈ ఆయుధం లేదని లేదు. అమ్మవారి యొక్క ఆయుధ గారం అంత గొప్పగా ఉందన్నమాట. అందుకని చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత.
అమ్మవారి రథం పేరు చక్రరాజం అయితే దాంట్లో సమస్తమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, సమస్తమైనటువంటివి ఉన్నాయి. ఆ చక్రరాజం పేరు పెట్టుకున్నటువంటి ఆ రథాన్ని ఎక్కి సమస్తమైనటువంటి ఆయుధాలతో అమ్మవారు బయలుదేరి వస్తుంది. అమ్మవారి ముందర కోట్ల కొద్ది ఏనుగులు, కోట్ల కొద్ది పదాతిదాలు, కోట్ల కొద్ది అశ్వాలు. ఆవిడ మాత్రం చక్రరాజం అనేటువంటి ఒక చక్కటి రథాన్ని ఎక్కి ఈ ఆయుధం ఉంది ఇది లేదని సర్వాయుధ పరిష్కృత అన్ని ఆయుధాలు ఉన్నాయి దాంట్లో ఉండి ఆవిడ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి ఆవిడ చక్రరాజం అనేటువంటి రథానికి ఆవిడ బయలుదేరి వచ్చింది. సింహాసనం అది చక్రరాజమే ఆవిడ సింహాసనం, దాని మీద ఎక్కి వచ్చింది. తర్వాత ఏంటి, గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఇంకొక రథం ఉంది. వీటన్నిటికి పేర్లు అనమాట. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఒకటే నామం, ఒకటే అక్కడ ఆపకు. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. అమ్మవారి రథానికేమో చక్రరాజం అని పేరు. ఇప్పుడు గేయచక్ర, ఇక్కడ గేయచక్ర అని. ఈ గేయచక్రం ఎవరిది? మంత్రిని అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా ఒక దేవత. ఆ మంత్రిని పరిసేవిత మంత్రిని దేవత యొక్క రథం పేరేంటి? గేయచక్రం. ఈవిడిది చక్రరాజం, ఈవిడ రథం పేరు గేయచక్రం. గేయచక్రం రథారూఢ మంత్రిని పరిసేవిత. అందుకని గేయచక్రము అనేటువంటి పేరు గల ఒక రథం ఉంది. ఆ రథాన్ని ఎక్కి మొత్తము అమ్మవారికి ఎదురొస్తోంది ఆ మంత్రిని దేవత. అంటే మంత్రిని పరిసేవిత అని ఎందుకన్నానంటే గేయచక్రం అనేటువంటి ఒక రథం ఎక్కి ఆ మంత్రిని అనేటువంటి దేవత అమ్మవారిని సేవించడానికి ఎదురొచ్చింది. గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. అంటే మంత్రిని అని ఈవిడ ఎందుకన్నారంటే అక్కడున్న రాజ్యాంగ మంత్రాలన్నింటికి కూడా ఈవిడ మంత్రిని. అంటే మండాసుడిని ఎలా వధించాలి, ఎప్పుడు వధించాలి, ఆయన మీద ఎన్ని ఆయుధాలు వేయాలి. ఆయన పట్టణం పేరు శూన్యకం. ఆయన ఉన్న పట్టణం శూన్యక నగరాన్ని ఎలా దగ్ధం చేయాలి, ఆయనకి 2-3 సహాయకులు ఉన్నారు, వాళ్ళని ఎలా సంహరించాలి, ఈ రాజ్యాంగ కుతంత్రాలని ఉంటాయి కదా, ఈ రాజ్యాంగాలన్నిటినీ కూడా ఎలా అయితే అద్భుతంగా రచిస్తారో వాళ్ళని మంత్రిని అంటారు. అందుకని మంత్రాంగం చేసేవాళ్ళని మంత్రిని అంటారు. ఈ గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే ఈ గేయచక్రం అనేటువంటి రథాన్ని ఎక్కినటువంటి ఈ మంత్రిని ఎవరయ్యా అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఏంటి, ఈ మొత్తం మంత్రాంగం అంతా నడిపేది మంత్రిని అంటున్నాం. అంటే అది ఆవిడకి పదవి మాత్రమే. మంత్రిని అనేది పదవి. మంత్రిని అంటే స్త్రీలింగం, మంత్రి అంటే పుల్లింగం. గేయచక్ర రథారూఢ ఏంటి ఒకసారి చెప్పండి. మంత్రి అంటే పుల్లింగం, ఒక మగవాడు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు కదండి, మనకి అన్ని మంత్రులు అంటాం. నిజానికి మనం ఆడవాళ్ళని అంటే మంత్రి అంటున్నారు, మంత్రిని అనాలి. మంత్రిని అనాలి అంటే స్త్రీలింగం. ఇక్కడ మంత్రిని అనేది ఆవిడ పదవి. అసలు ఆవిడ పేరేంటి? శ్యామలాదేవి. రాజశ్యామల. మన రాజశ్యామల ఆవిడ ఇక్కడ. అందుకనే గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే రాజశ్యామల వచ్చేసింది ఇక్కడ. ఈ రాజశ్యామలాదేవిని తలుచుకున్న వాళ్ళకి, పూజించిన వాళ్ళకి దేంటోనూ ఎదురుండదండి. చాలా శక్తి గల దేవత రాజశ్యామల. మన వారాహి దేవతలాగా రాజశ్యామల దేవత కూడా చాలా శక్తివంతమైనది. అయితే గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అంటే గేయచక్రము అనేటువంటి పేరు గల ఒక రథాన్ని ఎక్కినటువంటి మంత్రిని ఎవరయ్యా అంటే శ్యామలాదేవి అనేటువంటి మంత్రిని చేత కూడా అమ్మవారు సేవింపబడుతోంది. అది ఇక్కడ మంత్రి అవనివ్వండి, సేనాధిపతి అవ్వండి, ఎవరైనా అమ్మవారిని సేవించాల్సిందే కదా. అంటే అమ్మవారి యొక్క యుద్ధ రచనా వ్యూహానికంతా కూడా ఆ మంత్రాంగాన్ని నడిపేది రాజశ్యామలాదేవి. ఆ శ్యామలాదేవిని ఇక్కడ ఆవిడ కూడా యుద్ధానికి వచ్చింది అమ్మవారికి సహాయం చేయటానికి. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారు ఎవరింటికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో తెలపండి. తప్పకుండానండి. రథాలు గుర్రాలు అన్నీ ఎక్కి సన్నిహితమై వెళ్తుంది. ఈనాటి మన లక్కీ డ్రాలో విజేత లక్ష్మీ విశాఖపట్నం అండి.
అమ్మ భాగ్యలక్ష్మి నిన్ను వరించింది. ఈ లక్ష్మికి కూడా అమ్మవారి భాగ్యం లభించింది. త్వరలోనే నీకు పుస్తకం వస్తుంది. విశాఖపట్నంలో ఉంటున్నావు కనుక హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రావడానికి కొంత సమయం పడుతుంది. ఓపికగా ఎదురు చూడు తల్లి. అమ్మవారి అనుగ్రహం నీకు లభించటమైతే త్వరలోనే లభించింది. పుస్తక రూపంలో కూడా లభించటానికి ఆతృతగా ఎదురుచూడు. శ్రీమాత్రే నమః. విశాఖపట్నం నుంచి లక్ష్మి గారు మీరు రాసిన దీనికి మేము ఒక సూచన ప్రతిసారి చేస్తున్నాము. మీరు పుస్తకం అందుకోగానే ఎర్రటి బట్టలో చుట్టి ఉంచండి. అది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవటం, ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కాకుండా ఎర్రటి బట్టలో దాన్ని భద్రంగా చుట్టి ఉంచి పూజా మందిరంలో ఒక పక్కన పెట్టుకొని అదొక పవిత్ర గ్రంథంగా తీసుకొని దాన్ని మళ్ళీ పారాయణ చేయటం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ పుస్తకాన్ని సోఫాలో చదువుతూ పక్కన పెట్టడం, దాని పక్కన కాఫీ గ్లాస్ పెట్టడం ఇటువంటివి చేయకూడదు. ఎవరు పుస్తకాన్ని అందుకున్నా దానికి అమ్మవారికి వెళ్ళకుండా పరుల చేతికి వెళ్ళకూడదు. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు బట్టలో దాన్ని చుట్టి ఉంచి మన పారాయణ పూర్తయిన తర్వాత పూజా మందిరంలో పెడితే ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఫలితాలు మనకి త్వరగా దొరుకుతాయి, త్వరగా పండుతాయి ఫలితాలన్నీ కూడా. అందుకని ఫలితాలు త్వరగా లభించాలి అంటే పుస్తకాన్ని కూడా పూజించాలి, పుస్తకాన్ని ఉంచాలి, గోప్యంగా ఉంచాలి. ఈ పుస్తకం మాకు వచ్చిందని 10 మందికి ఆర్భాటంగా చెప్పుకుంటే 10 మంది మిమ్మల్ని ఆ పుస్తకం అడుగుతారు. అందరికీ కూడా పుస్తకం పంపించాలంటే యాజమాన్యం వారికి వాళ్ళ దగ్గర అడ్రస్లు అవి ఉండాలి. ఈ కారణంగా మాకు పుస్తకం వచ్చిందని మీ చుట్టాలందరికీ చూపించడం, వాళ్ళందరూ మీకు ఆ పుస్తకం కావాలని చెప్పేసి మిమ్మల్ని కావాలంటే వాళ్ళని కామెంట్ పెట్టమనండి. అమ్మవారు ఎవరిని వరిస్తుందో తెలియదు కదా. కామెంట్ పెడితే వారికి కూడా పుస్తకం అందిస్తాం. ఎవరికి పుస్తకం కావాలనుకున్నారో వాళ్ళు మా ఛానల్ని సంప్రదించండి. వాళ్ళు చక్కగా మాకు ఈ పుస్తకం కావాలమ్మా, మాకు ఆసక్తి ఉంది అని చెప్పండి. మాకు చెప్పకుండా శ్రీమాత్రే నమః అమ్మా కామాక్షి అని మీరు పెడితే మాకు ఒక విధంగా అది అసంతృప్తిగా ఉన్నాయి అటువంటి కామెంట్స్ అన్నీ కూడా. మేము అడిగింది ఏంటంటే మీకు పుస్తకం ఎందుకు కావాలి, లలితా సహస్రనామాలని మీరు ఎంతవరకు చక్కగా ఆస్వాదిస్తున్నారు, ఆ లలితా సహస్రనామం పుస్తకం కోసం మీరు ఎదురు చూస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారు అనేది మాకు తెలియజేయాలి. శ్రీమాత్రే నమః అమ్మా కామాక్షి అని దాదాపుగా కొన్ని ఎపిసోడ్స్లో చూశాను. 300 సార్లు వచ్చింది అది. అంటే ఆ కామెంట్స్ 309 ఉన్నాయి. 9 మాత్రమే రియల్ కామెంట్స్, మిగతావన్నీ శ్రీమాత్రే నమః అమ్మా కామాక్షి. పక్కన పేరు ఊరి పేరు కూడా ఊరు పేరు కూడా రాయటల్లా. పేరు ఊరి పేరు రాయని వాళ్ళది మేము అసలు లాటరీలో వేస్తానికి ఇక నుంచి మానేద్దాం అనుకుంటున్నామండి. వీలు పడదు, ఎందుకంటే తీసి మేము ఎవరి పేర్లు చదువుతాము, పైన మెయిల్ ఐడీలు ఉంటాయి, అవన్నీ అర్థం కాదు. ఏ ఊరు వెళ్తుంది ఏమిటి తెలియాలి కదా. మళ్ళీ మీరు మాకు ఆ ఫోన్ నెంబర్కి పెట్టినా కూడా ఎవరో ఏంటో తెలియదు కదా. ఇప్పుడు మేము పుస్తకాలు లాటరీ తీయటం ఒక వంతు అయితే ఆ లాటరీ వచ్చిన వాళ్ళ ఊరు పేరు పిన్ కోడ్లు చూడటం అదొక పెద్ద మాకు పద్మవ్యూహం లాగా అయిపోతుంది. ఎందుకంటే పేరు ఊరి పేరు లేకపోతే మీ అడ్రస్ ఎవరు అనుకుంటాము, ఏ ఊరికని. కనీసం పేరు ఊరి పేరు ఉంటే అడ్రస్లో చూసి ఆహా ఇది మనం పంపించే మన లక్కీలా డ్రాలో వచ్చింది అని ఊహిస్తాం. మెయిల్ ఐడి బట్టి మాత్రం ఊహించలేం కదండి. అందుకనే కంపల్సరిగా ప్రతి ఒక్కరు పేరు ఊరి పేరు రాయండి. మీ అడ్రస్ మేము తొందరగా పట్టుకోగలుగుతాం. రోజు 10-20 సంఖ్యలో అడ్రస్ వస్తూ ఉన్నాయి, కొత్త అడ్రస్లు. ఏ అడ్రస్ అని రాయం, ఏ అడ్రస్ అని పట్టుకోము. మీ పేరు తెలియదు, ఊరి పేరు తెలియదు. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ మీకు త్వరలో పుస్తకం అందిస్తుంది. కరెక్ట్ అడ్రస్ పిన్ కోడ్ నెంబరు పంపించండి. శ్రీమాత్రే నమః. అమ్మ మీ ఒక్కరి గురించి కాదు, నేను అదే అందరూ అయ్యో నా గురించి ఒక లక్ష్మీ విశాఖపట్నం గారికే కాదు, అందరికీ ఈ సూచన వర్తిస్తుంది. ఈ సూచన ప్రేక్షకులందరికీ, వీడియో చూసే ప్రతి ప్రేక్షకులకి ఈ వీడియో అర్థం అవ్వాలని మా తాపత్రయం. శ్రీమాత్రే నమః. అమ్మ కామాక్షి అమ్మ కామాక్షి అమ్మ కామాక్షి. శ్రీమాత్రే నమః.